ఉంచారు. సూర్యకాంతం మనవడు సునీల్ వచ్చి వాళ్ళ నానమ్మతో ఇలా అంటాడు. నానమ్మ నానమ్మ, అసలు హోలీ పండుగ ఎందుకు జరుపుకుంటారు? కారణం ఏంటి? మాకు మా టీచర్ కూడా చెప్పలేదు. ఈ రోజు నువ్వు నాకు చెప్పాలి, అది నేను తెలుసుకోవాలి. నీకు హోలీ కథ కావాలా? సరే చెప్తాను, జాగ్రత్తగా విను. హోలీ వస్తుందంటే చాలు దేశం అంతా పండగే. దీపావళి తర్వాత దేశంలో అత్యంత వేడుకగా జరుపుకునే పండగల్లో ఇది ఒకటి. రాక్షసరాజు హిరణ్యకశిపుడి కుమారుడు ప్రహ్లాదుడు. ఆ ప్రహ్లాదుడు నిత్యము విష్ణుమూర్తిని స్మరించుకుంటూ ఉంటాడు. అది హిరణ్యకశిపుడికి నచ్చదో. దీంతో ప్రహ్లాదుణ్ణి మట్టి పెట్టాలి అని నిర్ణయించుకుంటాడు. దీంతో అతని రాక్షస సోదరి హోలికని పిలుస్తాడు. ఆమెకున్న శక్తితో ప్రహ్లాదుణ్ణి మంటల్లో ఆహుతి చెయ్యాలని ఆమెనే కోరతాడు. దీంతో ఆమె ప్రహ్లాదుణ్ణి ఒళ్ళో కూర్చోబెట్టుకొని మంటల్లోకి దూకుతుంది. అయితే విష్ణు మాయతో ప్రహ్లాదుడు ప్రాణాలతో బయటపడగా హోలిక రాక్షసి మాత్రం ఆ మంటల్లో చచ్చిపోతుంది. హోలిక దహనమైన రోజునే హోలీ అని పిలుస్తారని ప్రచారం చేస్తారు. అందుకే కొన్ని ప్రాంతాల్లో రాత్రివేళ హోలికా దహనం నిర్వహిస్తారు. మరొక కథ, అలానే కొన్నిసార్లు హోలీ పండగని డోలోత్సవం అని కూడా అంటారు. డోలకి అంటే ఉయ్యాల అని అర్థం. బాలకృష్ణుణ్ణి పాల్గొన మాసం పూర్ణిమ తిథిలో ఉయ్యాల్లో వేసినట్లు పురాణాలు తెలుపుతున్నాయి. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్లో హోలీ రోజున శ్రీకృష్ణుడి ప్రతిమను ఉయ్యాల్లో వేసి డోలోత్సవాన్ని జరుపుతారు. అలాగే మరొక కథ కూడా ఉంది. మధుర నగరంలో చిన్న పిల్లల్ని హోలీ కన్న రాక్షసి ఏడుపెత్తా ఉండేది. దాంతో ప్రజలంతా కృష్ణుడి వద్దకు వెళ్లి పరిష్కారం చూపమని అడుగుతారు. దానికి కృష్ణుడు హోలికకి రాత్రి సమయంలో పూజ చేయండి, అది పూర్ణిమ తిథి రోజు అని చెప్తాడు. ఈ విధంగా పూర్వం ప్రజలు పూజ చేస్తా ఉండేవారు. హోలికకు అలా చేయడం వల్ల పిల్లల్ని ఇబ్బంది పెట్టేది కాదు ఆ హోలికనే రాక్షసి. ఇలా హోలీ కోసం చాలా రకాల కథలే ఉన్నాయి. హోలీ కోసం కథలు చాలా బాగున్నాయి నానమ్మ. నువ్వు చెప్పిన కథలన్నీ స్కూల్లో మా స్నేహితులకు చెప్తాను. సరే, నేను వెళ్ళొస్తాను. ఇక మరోపక్క